నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జనరల్గా మా దగ్గరకు వచ్చేటువంటి సోరియాసిస్ పేషెంట్స్కి ఉండేటువంటి ఒక కామన్ డౌట్ని నేను అడ్రస్ చేద్దామని ఈ వీడియో చేయబోతున్నాను. సో మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది సోరియాసిస్ ఫ్లేరప్ అయినప్పుడు, ఎప్పుడైనా పెరిగినప్పుడు, సో మేము సిట్రస్ ఫ్రూట్స్ తిన్నాము అందుకే పెరిగిందా, అంటే లెమన్స్ ఎక్కువ వాడాము, ఆరెంజెస్, గ్రేప్స్ లాంటివి, మొసంబి లాంటివి, ఇవి తినడం వల్ల మాకు ఫ్లేరప్ అయిందా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఎక్కువగా ఉంటారు. సో మీకు అందరికీ తెలిసినట్టే సోరియాసిస్ అనేది ఒక ఇమ్యూన్ రియాక్షన్ ట్రిగర్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో దీనికి చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇమ్యూన్ రియాక్షన్ మొదలవడానికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నప్పటికీ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి కూడా ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి మనకు ట్యాంగీ ఫ్లేవర్లో ఉండి, సో విటమిన్ సి ఎక్కువగా ఉండి, జనరల్గా హెల్త్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అని చాలా మంది డాక్టర్స్ చెప్పడము, మనం చదవడం కూడా చూస్తూ ఉంటాం. ముందు మనకు ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఎలా మన సోరియాసిస్ ని ట్రిగర్ చేస్తాయో అనేది మనం తెలుసుకుందాం. సో ఈ సిట్రస్ ఫ్రూట్స్ లో మనకు 2 రకాల అంశాలు ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మొదటగా చూసుకుంటే కనుక హిస్టమిన్ అనేది ఒక న్యాచురల్ కాంపౌండ్. సో అది ఎలర్జీని ప్రేరేపించేటువంటి ఒక న్యాచురల్ కాంపౌండ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే హిస్టమిన్స్ మన శరీరంలోకి ఎంటర్ అవుతాయో మన ఆహారం ద్వారా, సో మన బాడీలో ఉండేటువంటి ఆ ఇమ్యూన్ రియాక్షన్ అనేది ట్రిగర్ అయిపోయి మన సోరియాసిస్ మళ్ళీ ఫ్లేరప్ అవ్వడము, ఆ యొక్క ఫ్లేక్స్ పెరగడము, బర్నింగ్ సెన్సేషన్, ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఆల్రెడీ ఒకవేళ సోరియాసిస్ తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా మంది పేషెంట్స్ లో ఈ సిట్రస్ ఫ్రూట్స్ వల్ల మళ్ళీ పెరగడము, లేదా ఒకవేళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ట్రీట్మెంట్ యొక్క టైం పెరగడము ఈ ఫ్రూట్స్ తినడం వల్ల, ఇదంతా కూడా ఒక అబ్జర్వేషన్ లో నేను చూసింది మీకు చెప్తున్నాను. ఇది కాకుండా సిట్రిక్ యాసిడ్ అనేది ఈ సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండడం ద్వారా అండ్ షుగర్స్ ఉండడం ద్వారా ఇది బాడీలో ఈ యాసిడ్ అనేది ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం ద్వారా మళ్ళీ ఫ్లేరప్స్, ఆ బర్నింగ్ సెన్సేషన్ అవన్నీ ఎక్కువైపోయి ట్రీట్మెంట్ టైం అనేది పెరగడం అనేది పేషెంట్స్ లో చూడడం జరిగింది. సో ఈ సోరియాటిక్ పేషెంట్స్ ఎప్పుడైతే ఈ సిట్రస్ ఫ్రూట్స్ తింటారో, సో వాళ్ళు సడన్ గా ఇట్లాంటి ఫ్లేరప్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవ్వడం ద్వారా, ఇవి డాక్టర్స్ తో షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఇట్లాంటి ఎప్పుడైతే డౌట్స్ వ్యక్తం చేస్తారో, మేము అట్లాంటి డౌట్స్, సందేహాలను తీర్చే ఉద్దేశంలోనే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో సోరియాటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు తప్పకుండా సిట్రస్ ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయడం అనేది చాలా బెటర్. వాటి వల్ల ఈ ట్రీట్మెంట్ యొక్క టైం కూడా పెరగడం అనేది చూస్తూ ఉన్నాము. కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ ని మీరు తప్పక అవాయిడ్ చేయడం అనేది మంచి పద్ధతి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఏదైనా ఈ సోరియాసిస్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కనుక తప్పక మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.